ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం చూడండి ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో టాప్ మోస్ట్ ఎంసీక్యూ. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి, ప్రతిసారి కూడా రిపీట్ అవుతూ వస్తున్నాయి. సో ఈ క్వశ్చన్స్ని అయితే ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో ఈ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్ నుంచి చాలాసార్లు రిపీట్ అవుతున్నాయి కాబట్టి మీరు ఈ సంవత్సరం కూడా రాసే ఎగ్జామ్లో కూడా ఇవి రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో 1 మార్కు 2 మార్కులను కూడా ఈసారి విడిచిపెట్టే ఛాన్సే లేదు. సో హెవీ కాంపిటీషన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క మార్కు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఇప్పుడు జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి వచ్చే ఈ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, కాంతి వేగం దేనిలో అత్యధికంగా ఉంటుంది? అయితే ఇన్ విచ్ మీడియం ఈజ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ హైయెస్ట్? సో ఆప్షన్ ఏ నీరు, ఆప్షన్ బి గాజు, ఆప్షన్ సి శూన్యం, ఆప్షన్ డి వజ్రం. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే కాంతి వేగం అనేది ఈ 4 ఆప్షన్స్లో ఎందులో చాలా స్పీడ్గా ఉంటుంది అని అడుగుతున్నారు. సో కాంతికి ఒక మాధ్యమం అంటూ ఉండదు కదండి. సో ఎటువంటి అణువులు లేని ప్రదేశంలో అది ఇంకా చాలా స్పీడ్గా వెళ్తుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శూన్యం ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ విటమిన్ లోపం వల్ల రికెట్స్ వ్యాధి వస్తుంది? సో డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్ కాజెస్ రికెట్స్ డిసీజ్? సో మనకి మన బాడీలో ఏ విటమిన్ లోపం వస్తే మనకి రికెట్స్ వ్యాధి వస్తుంది అని అడుగుతున్నారు. సో దీనికి ఆప్షన్ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ బి, ఆప్షన్ సి విటమిన్ సి, ఆప్షన్ డి విటమిన్ డి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, విటమిన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మన బాడీలో విటమిన్ డి అనేది కాల్షియాన్ని ఇస్తుంది. సో మన బాడీలో కాల్షియం తగ్గిపోతే ఏమవుతుంది? మన ఎముకలు అనేవి బలహీనపడి వంగిపోవడం జరుగుతుంది. సో దానినే రికెట్స్ అని అనడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ చూడండి, పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని దేనిని పిలుస్తారు? విచ్ ఈజ్ కాల్డ్ ద పవర్ హౌస్ ఆఫ్ ది సెల్? సో ఆప్షన్ ఏ మైటోకాండ్రియా, ఆప్షన్ బి న్యూక్లియస్, ఆప్షన్ సి రైబోజోమ్, ఆప్షన్ డి లైసోసోమ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మైటోకాండ్రియా ఈజ్ ద రైట్ ఆన్సర్. సో కణానికి కూడా శక్తినిచ్చేది ఏంటంటే మైటోకాండ్రియా. అందుకే దీనిని కణశక్తి భాండాగారాలు అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకేనా? సో కణానికి కావాల్సిన శక్తిని మైటోకాండ్రియాయే అందిస్తుంది. ఓకే, క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, క్రింది వాటిలో ఏది అలోహం కానీ అది మెరుస్తూ ఉంటుంది? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ మెటల్ బట్ ఈజ్ లస్ట్రస్? సో ఆప్షన్ ఏ సల్ఫర్, ఆప్షన్ బి ఫాస్ఫరస్, ఆప్షన్ సి అయోడిన్, ఆప్షన్ డి కార్బన్. సో ఈ 4 ఏది మనకి అలోహం కానీ అది మెరుస్తుంది అని అడుగుతున్నారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, అయోడిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అయోడిన్ మనకి అలోహాలు అన్నీ కూడా నార్మల్గా ఉంటాయి, లోహాలు అయితే మెరుస్తూ ఉంటాయి. కానీ అయోడిన్ అనేది ఒక అలోహం, కానీ ఇది స్ఫటిక రూపంలో ఉంటుంది కాబట్టి ఇది మెరుస్తూ ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, గతి శక్తి యొక్క ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ? ఆప్షన్ ఏ E ఈక్వల్ టు mc స్క్వేర్, ఆప్షన్ బి PE ఈక్వల్ టు mgh, ఆప్షన్ సి KE ఈక్వల్ టు 1/2 mv స్క్వేర్ అండ్ ఆప్షన్ డి P ఈక్వల్ టు W/T. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, KE ఈక్వల్ టు 1/2 mv స్క్వేర్ అండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఒక వస్తువు యొక్క చలనం వల్ల వచ్చే ఎనర్జీని ఏమంటారు? గతి శక్తి అని అనడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, గాలిలోని ప్రధాన వాయువు ఏది? విచ్ ఈజ్ ద మెయిన్ గ్యాస్ ఇన్ ఎయిర్? సో ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి నైట్రోజన్, ఆప్షన్ సి ఆర్గాన్, ఆప్షన్ డి కార్బన్ డైఆక్సైడ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, నైట్రోజన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. భూమి యొక్క వాతావరణంలో నైట్రోజన్ అనేది 78% ఉంటుందండి, అండ్ మనకి ఆక్సిజన్ అనేది 21% ఉంటుంది. ఓకే? సో నెక్స్ట్ క్వశ్చన్.
క్రింది వాటిలో ఏది జంతు కణంలో ఉండదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ యాన్ యానిమల్ సెల్? ఆప్షన్ ఏ సెల్ వాల్, ఆప్షన్ బి మైటోకాండ్రియా, ఆప్షన్ సి కేంద్రకం, ఆప్షన్ డి సైటోప్లాజం. సో మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి గాయస్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సెల్ వాల్. సో కణకవచం అనేది కేవలం మొక్కల్లో మాత్రమే ఉంటుందండి. సో ఇది ఉండడం వల్ల ఆ కణానికి ఒక నిర్దిష్ట ఆకారాన్ని ఇస్తుంది. సో ఇది జంతు కణంలో ఉండదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, ఫారెన్ హీట్ స్కేల్లో నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద మరుగుతుంది? అట్ వాట్ టెంపరేచర్ డస్ మ్యాటర్ బాయిల్ ఆన్ ద ఫారెన్ హీట్ స్కేల్? సో ఆప్షన్ ఏ 100 degrees F, ఆప్షన్ బి 32 degrees F, ఆప్షన్ సి 212 degrees F అండ్ ఆప్షన్ డి 0 degrees F. సో మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయండి గాయస్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 212 degrees F ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సెల్సియస్ స్కేల్లో అయితే 100 degrees దగ్గర నీరు మరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, ధ్వనిని కొలవడానికి ఉపయోగించే యూనిట్ ఏది? విచ్ ఈజ్ ద యూనిట్ యూజ్డ్ టు మెజర్ సౌండ్? సో ఆప్షన్ ఏ జౌల్, ఆప్షన్ బి డెసిబెల్, ఆప్షన్ సి ఆంపియర్, ఆప్షన్ డి ఓమ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డెసిబెల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. మనిషి రక్తంలో ఆక్సిజన్ను రవాణా చేసే పదార్థం ఏది? విచ్ సబ్స్టెన్స్ ట్రాన్స్పోర్ట్స్ ఆక్సిజన్ ఇన్ హ్యూమన్ బ్లడ్? ఆప్షన్ ఏ ప్లాస్మా, ఆప్షన్ బి హిమోగ్లోబిన్, ఆప్షన్ సి ప్లేట్లెట్స్, ఆప్షన్ డి వైట్ బ్లడ్ సెల్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హిమోగ్లోబిన్. సో హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ని రవాణా చేసే పదార్థం మన బాడీలో. ఓకేనా? సో హిమోగ్లోబిన్ అనేది ఒక ప్రోటీన్. సో ఈ ప్రోటీన్ అనేది ఆక్సిజన్తో కలిసిపోయి ఊపిరితిత్తులకు వెళ్ళి ఊపిరితిత్తుల నుండి మొత్తం ఆక్సిజన్ని శరీర భాగాలకు అందిస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. పట్టు పరిశ్రమ ఏ నది ఒడ్డున అభివృద్ధి చెందింది? ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్ డిడ్ ద సిల్క్ ఇండస్ట్రీ డెవలప్? ఆప్షన్ ఏ గంగా, ఆప్షన్ బి యమున, ఆప్షన్ సి ఇండస్, ఆప్షన్ డి బ్రహ్మపుత్ర. సో మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయండి గాయస్. సో మనకి పట్టు పరిశ్రమ అనేది చైనాలో అయితే ప్రారంభం అవ్వడం జరిగింది. కానీ పురాతన కాలం నుంచి మనకి ఇండస్ సింధు నదిలో మనకి ప్రతి అభివృద్ధులు అయితే జరగడం జరిగింది. ఓకే? సో నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ప్రపంచంలో అతి పొడవైన నది ఏది? విచ్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్? ఆప్షన్ ఏ నైలు నది, ఆప్షన్ బి అమెజాన్ నది, ఆప్షన్ సి మిసిసిపి నది, ఆప్షన్ డి యాంగ్జీ నది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నైలు నది ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, సో ఫండమెంటల్ రైట్స్ ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించబడ్డాయి? ఫ్రమ్ విచ్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్ వర్ ద ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి కెనడా, ఆప్షన్ డి ఐర్లాండ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అమెరికా ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో అమెరికా నుంచి మనకి బిల్ ఆఫ్ రైట్స్ నుంచి మనకి ఈ ప్రాథమిక హక్కులను తీసుకోవడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. సో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 1 దేని గురించి తెలుపుతుంది? వాట్ డస్ ఆర్టికల్ 1 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టేట్? ఆప్షన్ ఏ భారత పౌరసత్వం, ఆప్షన్ బి భారత యూనియన్, ఆప్షన్ సి ప్రాథమిక విధులు, ఆప్షన్ డి రాష్ట్రపతి ఎన్నిక. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భారత యూనియన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే? సో నెక్స్ట్ క్వశ్చన్. సో భారతదేశంలో రైల్వే వ్యవస్థను ఎవరు ప్రారంభించారు? హూ స్టార్టెడ్ ద రైల్వే సిస్టమ్ ఇన్ ఇండియా? సో ఆప్షన్ ఏ డల్హౌసీ, ఆప్షన్ బి లార్డ్ కర్జన్, ఆప్షన్ సి లార్డ్ బెంటింగ్, ఆప్షన్ డి లార్డ్ రిప్పన్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ లార్డ్ డల్హౌసీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో లార్డ్ డల్హౌసీ మనకి 1853లో ముంబై నుంచి తానే వరకు రైలు మార్గాన్ని వేయడం జరిగింది. ఓకే? సో నెక్స్ట్ క్వశ్చన్. కైజర్ ఏ హింద్ బిరుదును ఏ భారతీయ నాయకుడికి ఇవ్వడం జరిగింది? విచ్ ఇండియన్ లీడర్ వాజ్ గివెన్ ద టైటిల్ కైసర్ ఐ హింద్? సో ఆప్షన్ ఏ బాల్ గంగాధర్ తిలక్, ఆప్షన్ బి గోపాల్ కృష్ణ గోఖలే, ఆప్షన్ సి గాంధీ, ఆప్షన్ డి సుభాష్ చంద్రబోస్. సో మీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. సో ఈయన చేసిన ఆఫ్రికాలో సేవల వల్ల బ్రిటిష్ వాళ్ళు ఈ బిరుదునైతే ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్.
సో భారతదేశంలో అతి పురాతన పర్వత శ్రేణి ఏది? విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ఇండియా? సో ఆప్షన్ ఏ హిమాలయాస్, ఆప్షన్ బి అరావలి, ఆప్షన్ సి వింధ్య, ఆప్షన్ డి సాత్పురా. సో మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయండి గాయస్. భారతదేశంలో అతి పురాతన పర్వత శ్రేణి ఏదండి అంటే మనకి రాజస్థాన్లో ఉన్న ఆరావళి పర్వతాలు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, శాంతినికేతన్ను ఎవరు స్థాపించారు? హూ ఫౌండెడ్ శాంతినికేతన్? ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ బి మహాత్మా గాంధీ, ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ అండ్ ఆప్షన్ డి అరబిందో ఘోష్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మనకి శాంతినికేతన్ అయితే పశ్చిమ బెంగాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, సో బ్లూ రెవల్యూషన్ దేనికి సంబంధించినది? టు వాట్ డస్ ద బ్లూ రెవల్యూషన్? ఆప్షన్ ఏ వ్యవసాయం, ఆప్షన్ బి పశువులు, ఆప్షన్ సి చేపల పెంపకం, ఆప్షన్ డి కోళ్ల పెంపకం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చేపల పెంపకం. సో బ్లూ రెవల్యూషన్ అనేది చేపల పెంపకం గురించి చేసిన రెవల్యూషన్. ఓకే, నెక్స్ట్, భారతదేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక ఫస్ట్ 5-year ప్లాన్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద ఫస్ట్ టైం 5-year ప్లాన్ బిగిన్ ఇన్ ఇండియా? ఆప్షన్ ఏ 1947, ఆప్షన్ బి 1950, ఆప్షన్ సి 1951, ఆప్షన్ డి 1952. సో కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి గాయస్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1951 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో గాయస్ మన పిఆర్ జాబ్స్ ఇన్ఫోలో చూడండి రైల్వే జాబ్ స్పెషల్ ఈ కోర్సులో ఏంటంటే 1 lakh బిట్స్ ప్లస్ మెటీరియల్స్ అయితే అందిస్తున్నాం. ఇందులో ఏమేమి ఉంటాయి అంటే ఎన్సీఆర్టీ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూ, ఎన్సీఆర్టీ మెటీరియల్ ఉంటుంది. సో టోటల్గా ఇందులో ఎంత ఉంటాయంటే 1 lakh బిట్స్ ప్లస్ మెటీరియల్ అందిస్తున్నాం. అది కూడా మెటీరియల్ అండ్ 1 lakh బిట్స్ కూడా మన ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి తీసుకొని పడింది. ఇది 3 months వ్యాలిడిటీతో 299 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాను. ఇది ఒక గ్రూప్ డీకే కాదు, ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్కి కూడా యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఫుల్ కోర్సు, ఇందులో కంటెంట్ అంతా కూడా ఎన్సీఆర్టీ కంటెంట్, స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పించడం జరిగింది. అండ్ దాంతోపాటుగా గ్రూప్ డి క్లాసెస్ అయితే లేటెస్ట్ డిజిటల్ బోర్డ్ క్లాసెస్ వీడియోస్ పెట్టాం. అండ్ దాంతోపాటుగా చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూ, టెస్ట్ సిరీస్, ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అండ్ దాంతోపాటుగా పీవైక్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అండ్ మెటీరియల్ కూడా పెట్టడం జరిగింది. సో ఇది కేవలం మీకు 1000 రూపీస్కే ఇస్తున్నాం. టోటల్ కంటెంట్ 1 lakh బిట్స్ కూడా ఎన్సీఆర్టీ బిట్స్. సో ప్రతి ఒక్కరు కూడా పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సుని చూడండి, నచ్చితేనే తీసుకోండి. అండ్ మీరు ఏ ఛానల్లో కోర్సుని చూసినా సరే మన కోర్సుతో కంపేర్ చేసి చూడండి, ఏది ది బెస్ట్ అనిపిస్తే మీరు అదే తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు అప్ టు అప్డేటెడ్ న్యూసెస్ తెలుస్తాయి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ.